హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన ఛానల్లో నేను చెప్పబోయే రెసిపీ చేపల పులుసు. తయారీ కావాల్సినవి: చేపలు, 2 కప్పుల ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు అండ్ కరివేపాకు, అలానే ఆయిల్. ఇవి మనకు కావలసిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించి చేపల కూర చేసే దాకను పెట్టుకుని అందులో తగినంత నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఫస్ట్ పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక చూసారు కదా, నేను ఆనియన్ని మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకున్నాను. ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మనం ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పుని, చిటికెడు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా ఫ్రై కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు పొడుగులు వచ్చేసినప్పుడు ఇంకా కారాన్ని కూడా తగినంత కారాన్ని మనం వేసుకోవాలి. కారం ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఎందుకంటే కర్రీ కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఒక 5 నిమిషాలు అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ని అందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ మసాలా మొత్తం ఫిష్కి పట్టేలాగా అటు ఇటు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎలా కలుపుకుంటున్నాను అలానే కలుపుకోండి. మొత్తం నేను అలా మసాలా మొత్తం అట్లా పట్టించేసాను. చూడండి, ఇప్పుడు తగినన్ని వాటర్ని మనం వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో వాటర్ పులుసు కావాలో దాన్ని బట్టి వేసుకోండి. అలా గట్టి ఎక్కువ యూస్ చేయకూడదు, అలా అలా కదిపితే సరిపోతుంది. నాకు ఇంకా వాటర్ కావాలి, నేను ఇప్పుడు పోసుకుంటున్నాను. మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదా, మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి అంటే మనకు ఫిష్ కుక్ అయిపోయింది. ఈ టైంలో చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడే మీకు వాటర్ ఇంకా కావాలి అనుకుంటే ఇప్పుడే వేసేసుకోండి. నాకు ఇంకా కావాలి. మీ ఫ్యామిలీ క్వాంటిటీని బట్టి వాటర్ని తీసుకోండి. పులుసు క్వాంటిటీని మీరు ఎలా తింటారో. మేము పులుసు ఎక్కువగానే తింటామండి, అందుకనే ఇంకా వాటర్ వేసుకున్నాను. ఇంకా సరిపోలేదని మళ్ళీ వేసుకుంటున్నాను.
నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుంటున్నాను. అలానే కరివేపాకు కూడా వేసేసుకుంటాను. మనకి చేపల కూరలో కొత్తిమీర కన్నా కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది. క్లోజ్ చేసి చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూసారు కదా, ఇంకా రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో అలా ఒక ముక్క వేసుకుని కొంచెం పులుసు వేసుకుని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్.